జీహెచ్ఎంసీ డివిజన్ల విభజన అశాస్త్రీయంగా జరిగిందని బీజేపీ ఎంపీ ఈటెల రాజేందర్ విమర్శించారు. జీహెచ్ఎంసీ డివిజన్లు అస్తవ్యస్తంగా ఉన్నాయని, ఒక డివిజన్లో 82,000 మంది ఉంటే మరో దగ్గర 12,000 జనాభా మాత్రమే ఉందని ఆరోపించారు. రాజకీయాలను దృష్టిలో పెట్టుకుని కాకుండా ప్రజల సౌకర్యార్థం ఒక్కో డివిజన్లో 30,000 జనాభా ఉండేట్లు విభజన చేయాలని డిమాండ్ చేశారు. రిజర్వేషన్ల కేటాయింపు సైతం పారదర్శకంగా ఉండాలన్నారు. స్థానిక సంస్థలు బలోపేతం కాకుండా వాటిల్లో పరిపాలన సాగించలేమన్నారాయన. ఇలాంటి నిర్ణయం తీసుకునేటప్పుడు కనీసం పార్టీలతో, ప్రజాప్రతినిధులతో చర్చలు జరపాలన్నారు ఈటెల రాజేందర్. వ్యవస్థ మొత్తం నడుపుతా అది వెరిబావులతనం అయింది కాబట్టి వెంటనే పారదర్శకంగా, సైంటిఫిక్గా, ప్రాక్టికల్గా దీని డివిజన్స్ ఏర్పాటు చేసి తక్షణమే ఎన్నికలు జరిపించాలని చెప్పి నేను డిమాండ్ చేస్తాను. అలా ఇప్పుడు 300 కంటే ఇంకొక 60-70 డివిజన్స్ పెరుగుతున్నాయని చెప్పేసి ఏదో ఒక వార్త వచ్చింది. అది ఎక్కడి వరకు నిజమంటారు? అంటే ఇప్పటిదాకా ఇంకా స్పష్టత లేదు. 300 ఉంటాయా, 350 ఉంటాయా, 200 ఉంటాయా, 3 వివిధ కార్పొరేషన్లు ఉంటాయా, ఒకటే కార్పొరేషన్ ఉంటుంది? అంటే ప్రభుత్వానికి ఇతర పార్టీలతో కనీసం ఇట్లాంటి గంభీరమైన నిర్ణయం తీసుకున్నప్పుడు వాళ్ళు ఎక్స్చేంజ్ చేసుకోవాలి, మాట్లాడుకోవాలి. అట్లీస్ట్ ప్రజాప్రతినిధులను ఇన్వాల్వ్ చేయాలి. కార్పొరేటర్ ఇన్వాల్వ్మెంట్ లేదు, ఎమ్మెల్యేల ఇన్వాల్వ్మెంట్ లేదు, ఎంపీల ఇన్వాల్వ్మెంట్ లేదు. మొత్తం నాకే తెలుసు అన్నట్టుగా రేవంత్ రెడ్డి గారు సర్కార్ చేస్తుంది. ఇది మంచి పరిణామం కాదు. ఇది మంచి పరిణామం. ఇంకొక విషయం ఏంటంటే ఏదైతే డివిజన్స్ ఏదైతే ఉన్నాయి కదా, ఇప్పుడు 300 డివిజన్స్ అని ఈ పరిపాలన ఎందుకు అట్లా డబుల్ చేస్తుంది? పరిపాలన సుఖవంతం చేయాలని చెప్పేసి రేవంత్ రెడ్డి గారు అని చెప్పేసి చెప్తున్నారు. చిన్న డివిజన్స్ చేస్తే పరిపాలన ఎట్లా మనకి ముందుకెళ్తుంది? యాక్చువల్గా వీళ్ళు 40,000 పెడతారా, 30,000 పెడతారా, 50,000 పెడతారా పెట్టండి. కానీ ఒక దగ్గర 18,000, ఒక దగ్గర 80,000 అయితే ఉంచకుండా పెట్టండి. రాజకీయ లబ్ధి కోసం, చిల్లర ఆలోచనల కోసం మాత్రం అది చేయకుండా సైంటిఫిక్గా చేయాలి. వీళ్ళు అంటున్నారు పెరిఫెరల్ ఏరియాస్లో ఎక్కడైతే ల్యాండ్స్ ఫ్రీగా ఉన్నాయో అక్కడక్కడ ఇంకా డెవలప్మెంట్ వచ్చే ఆస్కారం ఉంటుంది కాబట్టి మళ్ళీ ఉంటే మళ్ళీ 5 ఏళ్ళ తర్వాత